హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మంజుల రాయచోటి. ఇవి కజ్జికాయలండి. బెల్లంతో ప్రిపేర్ చేస్తాము. ఇవి రాయలసీమలో చాలా ఎక్కువగా చేస్తుంటారు. స్నాక్ ఐటెం గానీ, అకేషన్స్‌కి గానీ, ఇంకా పెట్టుబడులకు గానీ ప్రతి ఒక్క అకేషన్‌కు కజ్జికాయలు అనేటివి కంపల్సరీగా చేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మంచి టిప్స్తో మీరు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే కజ్జికాయలకు స్టఫింగ్ కోసం పిండి అయితే తయారు చేసుకుందాము. అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ నేను 2 పావులు పప్పులు వేసుకుంటున్నానండి. అంటే 2 పావులు పప్పులు వేసుకున్నప్పుడు 1 పావు బెల్లం వేసుకుంటాను. ఇది క్వాంటిటీ అండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తింటారు అన్నప్పుడు ఇంకా కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్‌గా సరిపోతుంది. చూడండి ఈ విధంగా వేసుకొని కొద్దిగా దీంట్లో ఇట్లా 2 పావులు వేసుకున్నప్పుడు 4 యాలకులు వేసుకొని మిక్సీ పట్టారంటే పప్పులతో పాటు మనకు బెల్లం కూడా బాగా మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. పప్పులతో పాటే బెల్లము వేసుకున్నామంటే బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి. లేదంటే మనకు బెల్లం కింద పట్టేస్తుంది, సరిగ్గా రాదు. ఇలా ఈ విధంగానే మీరు గ్రైండ్ చేసుకోండి. నేను మరికొన్ని పప్పులు గ్రైండ్ చేసుకుంటున్నానండి. మీరు ఇదే పావే అనేం లేదండి. మీరు ఏ కప్పుతో మీరు క్వాంటిటీ తీసుకున్న 2 కప్పులకి 1 కప్పు బెల్లము ఫుల్గా వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది స్వీటు. నేను ఇంతకుముందు మిక్సీ పట్టాను కదండి. మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టేప్పుడు కూడా నేను యాలకుబుడ్డలు యాడ్ చేసుకుంటాను. అంటే ఈ క్వాంటిటీకి 4 యాలకుబుడ్డలు అనేసి నేను వేసుకుంటాను. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నానండి. నాకు పిల్లలకు హాస్టల్కి పంపించాలి. ఇవి 15 డేస్ 20 డేస్ నిల్వ ఉంటాయి కాబట్టి హ్యాపీగా స్టోరేజ్ చేసుకొని పిల్లలు తింటారు. ఇందులో బెల్లం ఉంది కాబట్టి పిల్లలకు బాగా ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది. కొబ్బరి యాడ్ చేస్తాము, అలాగే పప్పులు చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్నాక అంతా ఒకసారి కలుపుకుందామండి. బెల్లం కానీ అంత సపరేట్ మిక్సీ పట్టాం కాబట్టి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లోని కొబ్బరి నేను చూడండి కొబ్బరి మొత్తం తురుము పెట్టుకున్నానండి. ఎండు కొబ్బరిని 3 కొబ్బరి చిప్పలు బాగా తురుము పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులో వేసి యాడ్ చేసుకుందామండి. కొబ్బరి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. ఈ కొబ్బరి అంతా పిండిలో కలిసే విధంగా ఒకసారి కలుపుకునేసి పక్కన పెట్టుకుందామండి. ఇలా కలుపుకొని కజ్జికాయలు మనము మొత్తం చేసుకోవాలని ఏం లేదండి. సగం పిండి మనము తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ అయినా మనకు స్టోరేజ్ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కూడా మనం కజ్జికాయలు చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ నేను కజ్జికాయల కోసం పూరీ పిండిని అయితే కలుపుకుంటున్నానండి. ఇక్కడ తెల్ల గోధుమ పిండి 2 కప్పులు తీసుకుంటున్నాను. 1 కప్పు మైదా పిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మెజర్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. క్రిస్పీనెస్ ఉంటుంది, అలాగే సాఫ్ట్ ఉంటుందండి. ఇది పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు. ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని పిండి కలుపుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మెత్తగా కలుపుకోవాలి. ఇందులో అయితే ఇంకేం యాడ్ చేయలేదండి. ఓన్లీ కొద్దిగా సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. దీంతోనే మనకు చాలా బాగా వస్తుందండి పూరి కూడా. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని 1/2 అవర్ అయితే మనం పక్కన పెట్టేసుకొని నానబెట్టేసేయాలి. 1/2 అవర్ నానబెట్టిన పిండిని ఒకసారి మళ్ళీ కలపెట్టుకొనేసి 20-30 ఉండలు చిన్నవిగా తయారు చేసుకోవాలి. ఈ ఉండలను గోధుమ పిండితో అన్నీ ఒకేసారి మనము పూరీలాగా రుద్ది పెట్టుకున్నామంటే ఒకసారిగా మనం స్టఫింగ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా మొత్తం తయారు చేసుకున్న పూరీలని కజ్జికాయల మోవుల్లో ఇలా ఒక్కొక్కటి పెట్టుకోవాలండి. మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ పప్పుల పౌడర్ని ఇలా 2 స్పూన్స్ ఈ మౌల్లో వేసుకొని
వీడియోలో చూపించినట్టుగా ఈ అంచులకు తడి అనేది అద్దుకున్నట్లయితే మనకు లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అతుక్కునేస్తుందండి. ఇలా పిండి వేసుకొని మనం ఇవి అంచులకు తడి చేసుకొని ఇలా క్లోజ్ చేసినప్పుడు మనకు బాగా అతుక్కునేస్తుంది. ఈ ఎక్స్ట్రా పిండిని పక్కన వేసుకొనేసి అది మళ్ళీ మనం కలుపుకొని మళ్ళీ పూరీలాగా చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇవి ఒక్కసారిగా మనము 20-30 చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈజీగా పని అవుతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇవి ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతాయండి. మీరు వెంటనే ఇవి తిప్పుకునేసేయాలి ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు. మీరు ఇలా పిండి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మీకు అప్పుడప్పుడు ఒక 15 కజ్జికాయలు అలా చేసుకున్నట్లయితే ఫ్రెష్గా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మీకు ఈజీగా స్నాక్స్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి.